ఎంతో మంది ప్రముఖులకు నచ్చిన ఖాదీ, మహాత్ముడు మెచ్చిన ఖాదీ, మొత్తంగా తెలుగువారి హుందాతనాన్ని పెంచిన బ్రాండ్ అది. అలాంటి బ్రాండ్కు ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. అదే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్. ఎన్నో రకాల మిల్లు వస్త్రాలు వస్తున్నప్పటికీ ఈ ఖాదీకి ఒక ప్రత్యేకత ఉంది. పత్తి నుంచి దారం తీసి వస్త్రాన్ని చేతితోనే తయారు చేయడం ఇక్కడి విశిష్టత. ఇంతకీ పొందూరు ఖద్దర్ హిస్టరీ ఏంటి, తయారీ ఎలా జరుగుతుంది అనే దానిపై బిగ్ టీవీ స్పెషల్ ఫోకస్. పొందూరు ఖాదీకి సెంట్రల్ గవర్నమెంట్ జిఐ ట్యాగ్ అనేది ప్రకటించింది. అయితే ఈ జిఐ ట్యాగ్ ప్రకటించిన తర్వాత ఖాదీకి ఉన్నటువంటి సమస్యలు, ఖాదీ కార్మికులకు ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ముందుగా దానికి ఉన్నటువంటి సమస్యలేంటి, కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులేంటి, అసలు ఈ ఖాదీ వస్త్రాలు తయారు చేసేటటువంటి విధానం ఎలా ఉంటుంది, ఇక పత్తి దగ్గర నుంచి ఓవరాల్గా చూసుకున్నట్టయితే వస్త్రం వచ్చినంత వరకు ఎలాంటి ప్రాసెస్లో తయారవుతుంది అనేది ఈ రోజు గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. పొందూరు ఖాదీ మొత్తం 7 దశల్లో తయారవుతుంది. ఈ మొత్తం ప్రక్రియలో తొలి దశ చాలా ఆశ్చర్యంగానూ ఆసక్తిగానూ ఉంటుంది. ధవళేశ్వరం వద్ద గోదావరి నదిలో దొరికే వాలుగ చేప దవడ ఈ ఖాదీ తయారీలో ఉపయోగించడం మరెక్కడా కనిపించదు. అదే కాదు, మిగతా దశల్లో జరిగే పనులు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. అసలు పొందూరు ఖాదీకి జిఐ ట్యాగ్ అనేది ఎందుకు ఇచ్చారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఒక ప్రత్యేకత ఉన్నటువంటి వస్తువులకు మాత్రమే జిఐ ట్యాగ్ ఇస్తూ ఉంటారు. అంత ప్రత్యేకత ఇందులో ఏముంది, అసలు భారతదేశంలో చాలా వస్త్రాలు తయారు అవుతాయి, కానీ దీని ఒక్కదానికే జిఐ ట్యాగ్ ఎందుకు ఇచ్చారు, అందులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అనేది మనతో ఉన్నటువంటి సొసైటీ నేతలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు మనకి ఈ జిఐ ట్యాగ్ అనేది పొందూరు ఖాదీ వస్త్రాలకు మాత్రమే ఇచ్చారు, అసలు దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, అంత గొప్పతనం అందులో ఏముంది అనేది మీరు ఇప్పుడు మాకు వివరణగా చెప్పాలి. పొందూరు ఖాదీని 2 రకములైనటువంటి ప్రతులతో తయారు చేస్తారు. ఒకటి ఎరుప్రతి, 2 కొండప్రతి. అయితే ఈ కొండప్రతి, ఎరుప్రతి స్టేపుల్ లెంత్ చాలా తక్కువ. ఈ 2 ప్రతులతోని మనం ప్రతి ఇంత సన్నంగా తీయటం అనేది ఒక పొందూరుకి మాత్రమే ప్రత్యేకమైంది. ఇంకెక్కడ కూడాను ఈ షార్ట్ టేబుల్ లెంత్ 100 కౌంట్ దారం తీయటం అనేది అసంభవం. దీనికి నాగపూర్లో పరిశోధన చేశారు, కానీ వాళ్ళు కూడా పసిగట్టలేపారు. అయితే ఇక్కడ 17వ శతాబ్దం నుంచి పని జరుగుతుంది. అయితే వెలుగులోకి వచ్చింది మాత్రం 1929లో. అయితే పొందూరుకి 2 రకాల ఖాదీ అవసరం కదా, అందులో ప్రత్యేకమైనటువంటి ఈ వాలుగు చేప యొక్క ముళ్ళు, చేప దవడ, ఇది 4 భాగాలు చేసి ఒక భాగంతో ప్రతిని దీంతోనే ఎందుకు చేయాలి అని అంటే, ప్రతి ఒక్క గింజ నుండి ఇది మొత్తం చెత్త అంతా తీయటానికి, తేమ కూడా తీయటానికి ఈ ముళ్ళు దగ్గరగా ఉండి అన్నీ పనిచేస్తాయి. కాబట్టి దీంతోనే చేయవలసి ఆవశ్యకత ఉందన్నమాట. అయితే మొదట ప్రతి ఇలా ఉంటుంది. ఇందులో చెత్త అంతటిని తీయటానికి, తేమను తీయటానికి ఈ చేప ముళ్ళు ఉపయోగిస్తారు. ఆ చేప ముళ్ళుతో ఉపయోగించిన తర్వాత ప్రతి ఇలా క్లీన్ అయ్యి ఇలా వస్తుంది. తర్వాత రెండవ చిన్న ప్రశ్న అండి, ఇప్పుడు ఆ చేప ముళ్ళుతో తయారు చేయడం అనేది మరి ఇంకే వస్త్రానికి ఉపయోగించాలి? మరి దేనికి పనికిరాదండి, ఎందుకంటే ఇది షార్ట్ స్టెప్పులు అంతది. అయితే పెద్ద స్టేపుల్ అంత కాటన్ పత్తితో చేస్తే మొత్తం అది గింజ నుండి ఇది క్లీన్ చేస్తున్నప్పుడే అది గింజ నుండి వేరైపోతుంది అనమాట. ఇది షార్ట్ స్టేపుల్ అంత కాబట్టి అలా వేరవ్వదు అనమాట. అందుకని చేపలు దీనికి మాత్రమే పనిచేస్తుంది. దీని తర్వాతను రెండవ ప్రాసెస్ ఏంటంటే గింజలను వేరు చేయడం. చేపలతో శుభ్రపరిచిన ప్రతి నుండి గింజలను వేరు చేస్తారు. అయితే ఈ గింజలు కూడా మేము రైతులకు మరలా విత్తనాలు వేయడానికి ఇస్తాం. ఇది కూడా వృధా కాదు. నెక్స్ట్ దీని తర్వాత ఈ స్టెప్ పేరు ఏంటండి? ఇది నిడుచుట. మూడోది ప్రత్తిని మెత్తని చేయుట. ఈ ప్రాసెస్లో ఇక్కడ ప్రత్తిని మెత్తని చేస్తున్నారు అన్నమాట. ఈ ప్రత్తిని ఎందుకు మెత్తని చేస్తారంటే, అందులో ఉన్నటువంటి చిన్న రేణువుల్ని ఇటువంటి రేణువులు వేరు చేయడానికి, ఇటువంటి చెత్తను వేరు చేయడానికి ప్రతిని ఈ రేగుకరతో తయారు చేసినటువంటి ఈ బాణంతో, నైలాన్ దారం కట్టినటువంటి ఈ బాణంతోనేమో ఏకి అందులో నుండి మొత్తం వేరు చేస్తారు, అందులో చెత్త అంతటిని కూడాను. 4వ ప్రాసెస్ ప్రతిని మెత్తని చేయుట. ఈ ప్రతిని ఇలా మెత్తని చేస్తే ఇలా చేతితో మొత్తం ప్రతిని విడదీసిన తర్వాత ఇంకనూ దానిలో ఉన్నటువంటి రేణువులన్నీ కూడా వేరు చేయడానికి అది ఉపయోగపడుతుంది. ఇలా అన్నీ చేసిన తర్వాత ఆఖరిలోనేమో ఇలా ప్రతిని మెత్తని చేసిన తర్వాతనేమో దాన్ని మరలా ఏకి అందులో ఉన్నటువంటి ఇంకా మిగిలిపోయినట్టు చిన్న రేణువులు పూర్తిగా వేరు చేసిన తర్వాతనేమో ఇది ఏకుని చుడతారన్నమాట. ఇది 5వ ప్రాసెస్. ఇది ఉడుకుట.
ఇది దీనికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. అన్ని రాట్నాల ఈ రాట్నం ఉండదు. ఈ రాట్నం ఏంటంటే దీనికి ఈ కొలత ఉంటేనే ఆ 100 కౌంట్ వస్తుంది, లేకపోతే ఈ దారం వస్తుందనే సిద్ధాంతం ఉంది. ఈ కొలత, ఈ చుట్టూ అవన్నీ కూడా ఒక మెజర్మెంట్ ఆధారంగా ఉంటేనే దారం అనుగుణంగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ప్రాసెస్ లో జరుగుతున్నది అంటే ఇప్పుడు అక్కడ ఏదైతే పత్తి క్లీన్ అయ్యి వచ్చిందో ఆ పత్తి నుంచి దారం తయారు చేయడం జరుగుతుందా సార్? అవునండి. మొత్తం ఈ ఐదు ప్రక్రియలు అయిపోయిన తర్వాతనేమో దారాన్ని ఇక్కడ వడకడం జరుగుతుంది అనమాట. దారం అంతా ఉడికిన తర్వాతను దీన్ని హ్యాంకర్ అంటారండి. ఇది చుట్టుకొలత 1 మీటర్. దీని మీదనేమో 1 మీటర్ చొప్పున మొత్తం 1000 మీటర్లు ఈ చిలపని దీని మీద ఒడిగినటువంటి ఆ దారాన్ని దీని మీద పోస్తారు. పోసిన తర్వాతనేమో ఇలా చిలప తయారవుతుంది. ఇది 1000 మీటర్ల చిలప 100 కౌంట్. ఇలా ఇది 1000 మీటర్లు. ఇది ఇలా ఉడికింద ఈ దారాన్నేమో మేము తర్వాత ఆఫీస్కి వస్తుంది. ఆఫీస్ నుండి మేము నేతగాళ్ళకి ఇది సప్లై చేయడం జరుగుతుంది. ఆ నేతగాళ్ళం దీనికి వాళ్ళ ప్రాసెస్లో నీటిలో 3 రోజులు నానబెట్టి దాన్ని విడదీసి డబ్బాల్లో చుట్టి మరాస్కి ఇచ్చి మరాస్ నుండి హల్లు చాచి సరిచేసి అప్పుడు మగ్గానికి ఎక్కించడం జరుగుతుంది. ఈ ప్రక్రియలన్నీ కూడాను ఇదైతే ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక ఆమె చేస్తుంది. ఇప్పుడు ఒక ఆమె చేస్తుంది. అయితే ఈ ఒక ఆమె రోజుకి ఎన్ని ఏకులు సరిపోతాయో దీన్ని ఏకు అంటారు. ఇది ఏకు అంటారు. ఈ ఏకుని రోజుకి ఎన్ని కావాలో సరిపోయేటటువంటి ఏకులు తయారు చేసుకొని అప్పుడేమో ఆ ఏకులను ఆమె ఇంటి పని చేసుకొని వడకడం ప్రారంభిస్తుంది అనమాట. ఈమె రోజుకి 1.5-2 చిలపలు ఉడుతుంది. అలా కొంతమంది 1 ఉడకొచ్చు, కొంతమంది 3 ఉడకొచ్చు. ఎవరి తాహత బట్టి వాళ్ళు వడకడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఈ దారం తయారు చేసే ప్రాసెస్ లో వీళ్ళకి సుమారుగా రోజుకి ఎంత కూలి కిట్టేటటువంటి చాలా తక్కువ అండి. వీళ్ళకి చేసినంత వీరికి కష్టానికి తగ్గ ప్రతిఫలం మొత్తం రావటం లేదు. వీళ్ళకి ఈమెకి మహా అయితే 170 రూపాయలు 200 రూపాయలు వస్తుంది. అలా చాలా తక్కువ వస్తుంది. అయితే దీన్ని మనం వీళ్ళకి తగినట్టు ఇది చాలా పురాతనమైనది, ఒక కళాత్మకమైనటువంటి కళ కాబట్టి దీన్ని అంతరించిపోకుండా చూడాలి అని అంటే వీళ్ళకి తగిన వేతనం రావాలి. అయితే నేతగాళ్ళు కూడాను 5గురు కష్టపడితే కానీ 1 మీటర్ నేతలు వేయలేరు. వాళ్ళకు కూడాను 5గురికి కలిపితే 400 రూపాయలు వస్తుంది. అది కూడా చాలా తక్కువ కాబట్టి వీళ్ళకి వేతనం రావాలి. ఈ కళ నిలబడాలంటే దీనికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఏమైనా చేయాలి. అది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే పత్తి వచ్చిన దగ్గర నుంచి ఆ పత్తిని కొనుగోలు చేసి ఆ పత్తి వచ్చిన దగ్గర నుంచి ఆ పత్తిని ఇలా దారంలా తయారు చేసేటటువంటి ప్రాసెస్ సుమారుగా 7 దశల్లో ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా చెప్తున్నారు. అయితే ఇది మొత్తం కూడా చేతులతో మాత్రం ఎలాంటి యంత్రాలు ఉపయోగించకుండా చేతులతో మాత్రమే తయారు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ తయారు చేసిన తర్వాత దీన్ని నేతగాళ్ళకి ఇచ్చిన తర్వాత దీని ద్వారా వాళ్ళు అక్కడ చాలా ప్రాసెస్లో జరిగి అది ఒక వస్త్రం రూపంలో తయారయ్యేటటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఈ పత్తి నుంచి దారాన్ని తయారు చేసే ప్రాసెస్ మనం చూసాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ రకంగా వస్త్రం అనేది తయారవుతుంది అనేది కూడా ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇలా తయారైన నూలు పోగులను ఖాదీ సొసైటీ ఖద్దర్ కార్మికులకి అందిస్తుంది. ఆ ఖద్దర్ కార్మికులు మళ్ళీ పలు దశల్లో పలు ప్రక్రియల ద్వారా వస్త్రాన్ని తయారు చేస్తారు. ఈ వస్త్రాలను కార్మికులు సొసైటీకి అందిస్తారు. చెప్పడానికి చాలా సింపుల్గా ఉంది కదా, కానీ ఎలా తయారు చేస్తారో వారి మాటల్లోనే విందాం. మాకు బస్టాండ్లో మా ఖాదీ సంస్థ ఉందండి, పొందూరు ఏఎఫ్కేకే సంఘం అని. వాళ్ళు మాకు ఇలాంటి యార్ను ఇస్తారండి. మాకు వాళ్ళు ఒక 3 kgs ఇస్తారు యార్ను ఇచ్చిన తర్వాత దాన్ని మేము తీసుకొని వస్తామండి. ఇంటికి తీసుకొని వస్తే దీన్ని నీటిలో పెడతామండి. నీటిలో పెట్టిన తర్వాత ఒక 4 or 5 days నీటిలో ఉంచాలండి. దీన్ని నీటిలో ఉంచిన తర్వాత దాన్ని తీసి ఎండలో పెట్టాలి. ఎండలో పెట్టిన తర్వాత ఇగోండి ఆ ప్రాసెస్ చేసిన తర్వాత ఇలా తయారవుతుంది. యార్ను తయారైన తర్వాత దాన్ని తెచ్చి ఈ ఆరిపోయిన తర్వాత ఇలాగా రాట్నాన్ని ఇలాగ డబ్బాలు తోడతామండి. డబ్బాలు తోడి ఇలాంటివి ఒక 20 డబ్బాలు అన్నమాట. తోడిన తర్వాత మరాస్కి ఇస్తామండి మేము. దీన్ని పొడుగు అంటారండి. అంటే ఇది స్ట్రైట్ నిడువు, దీన్ని నిడువు అనమాట అంటారు. నిడువుగా అనమాట ఇలాంటి 20 డబ్బాలు తోడతాము. ఇది అయిపోయిన తర్వాత అడ్డుగా అనమాట అది మేము అలాగా ప్రాసెస్ చేస్తామండి. ఈ ప్రాసెస్ నిడువు ప్రాసెస్, అది అడ్డుకి అనమాట ఆ ప్రాసెస్. అది ఈ రెండింటిని క్లాత్ తయారు చేసి మేము తెస్తాం సంఘంకి, ఖాదీ సంఘం అక్కడికి ఇచ్చేస్తాం. ఇది పొడుగు అక్కడ చూపించారు కదండి. పొడుగు అయిపోయిన తర్వాత దీన్ని మేము తెస్తాం వీధిలో అనమాట. ముందు సాయంత్రం దీన్ని ప్రాసెస్ పెడతాం. దీని అంతా వీధిలో సాసేసి దీన్ని బాగా
పోగు అంతా ఇప్పడం జరుగుతుంది అనమాట. ఇప్పడం జరిగిన తర్వాత ఆ పడుగు ఏరడం అయిపోయిన తర్వాత నీటిలో తడుపుతాం అనమాట. చెరువులోనూ ఎండి తర్వాత దాన్ని పూర్తిగా తడిపియాలి. తడిపేసిన తర్వాత ఆ నైట్ అంతా ఉంటుంది. తెల్లవారి ఉదయం అనమాట, ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు 5 గంటలకు దీన్ని మళ్ళీ వీధిలో ఇలా పెడతాం అనమాట. పెట్టిన తర్వాత దీనికి పోము గట్టి దానం కోసం గెంజి అనమాట చేసి పైపుతో గెంజి కొట్టి ఆ పోము సాపుగా కొంచెం అదే దానికి మా పనికి అనుకూలంగా ఉండేటి అనమాట. దాన్ని టెంపర్గా ఉన్నట్టుగా తయారు చేసి ఇవ్వండి ఈ విధంగా తయారు చేయడం జరుగుతుంది అనమాట. చేసిన తర్వాత దీన్ని కూడా ఇప్పుడు ఆ ప్రాసెస్ చేసి 2 భాగాలుగా తయారు చేస్తున్నారు. ఉదయం నుంచి ఇంచుమించు ఆ టైము అది పదును ఉండకూడదు. ఆ పదును ఉండకుండా ఈ ప్రాసెస్ చేస్తామా, దానికి గెంజి పెట్టి కుంచులేసి అదంతా పూర్తిగా ఆరిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఇది అనమాట. పొరేసి దీన్ని 2 భాగాలు అనమాట చేస్తారు. ఇప్పుడు ఇది 18 గజాలు ఎంతో ఉంటది, 36 గజాలు. దీన్ని ఫుల్ లెంగ్త్ అనమాట. అంటే ఇప్పుడు ఇది 18 గజాలే ఫుల్ లెంగ్త్ అనమాట చేస్తాం. దీన్ని డివైడ్ చేయడం కోసం ఆ ప్రాసెస్ అనమాట అదనమాట. అంటే ఇప్పుడు ఇది ఆఫ్, దీన్ని ఫుల్ లెంగ్త్ చేయడానికి అనమాట. దీన్ని విడగొట్టడానికి ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా నెక్స్ట్ ప్రాసెస్ అనమాట. ఆ గెంజి ప్రాసెస్ అయిన తర్వాత దీన్ని విడగొట్టడానికి ఈ ప్రాసెస్ అంతా చేస్తాం అనమాట. చేసిన తర్వాత అది ఫుల్ లెంగ్త్ వస్తుంది. అంటే 33 మీటర్లు 36 మీటర్లు కొందరు ఉంటుంది. ఇది 33 కొందరు వేస్తారు, 36 కొందరు. అది అయిన తర్వాత నెక్స్ట్ అచ్చతకాలి అనమాట. మళ్ళీ అది కూల్ అంటే మరి దీనికి మీటర్కి ఒకదానికి 250 రూపాయల చిల్లర ఒకటి ఉందండి, 350 రూపాయల చిల్లర ఒకటి ఉంది మీటర్కి అనమాట. మాకు మజూరు వస్తుంది. టైం అంటే మరి అలాగే ఇంట్లో ఉన్న మనుషులను పెట్టే ఇద్దరం తయారు చేస్తాము. ఇద్దరం ఇంట్లో ఉంటాం. మరి ఇప్పుడు ఆలు మొగలే ఉన్నారు, పిల్లలంటే ఈ పని చేయలేరు. మరి మేము చేస్తే ఇప్పుడు సగటును చూసుకుంటే మామూలుగా లేబర్ పనికి వెళ్ళిపోయినా 700-800 వాళ్ళు ఇస్తున్నారు. మాకైతే మాత్రం అంత రాదు. ఇద్దరికి కలిపి 600-700 కూలి మేము తెచ్చుకోగలం. అంటే ఇద్దరు చేసామంటే కష్టంతో చేయాలి. ముగ్గురు అయితే అసలు ముగ్గురే చెయ్యాలి. ఆ 2 మీటర్లు 3 మీటర్లు నెయ్యాలంటే అంతే 700-800 మాకు కూలి వస్తుంది. ఆ ముగ్గురికైనా ఇద్దరికైనా అదే మా కూలి. మరి కూలి పరంగా కంపేర్ చేసుకుంటే మాత్రం ఇది మాకు గిట్టుబాటు అయితే అవ్వదు. అయితే ఏంటంటే ఎప్పటి నుంచే మేము వృత్తిలో ఆధారపడి, ఈ వృత్తి మీద ఆధారపడి వేరే పనులు చెయ్యలేక ఈ పని మీదే ఉండి ఇచ్చేస్తున్నాం కాబట్టి అలా దీన్ని నమ్ముకొని అలాగా ఇచ్చేస్తున్నాం అనమాట. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మా ఆఫీస్కి క్లాత్ తయారు చేసి ఆ ప్రాసెస్ అంతా చూపించాను. క్లాత్ తయారు చేసి ఆఫీస్కి ఇవ్వడం జరుగుతుంది. పొందూరు ఖాదీకి మరో ప్రధాన సమస్య నకిలీ ఖద్దర్. పొందూరు ఖద్దర్ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో వేల కొద్ది నకిలీ షాపులు వెలిశాయి. ఒరిజినల్ ఖద్దర్ కంటే తక్కువ ధరలకే ఆ షాపుల్లో అమ్మకాలు జరుగుతున్నాయి. దీని ప్రభావం ఒరిజినల్ ఖద్దర్ పైన, ఖద్దర్ కార్మికుల పైన పడుతుంది. అయితే జిఐ ట్యాగ్ ప్రకటనతో నకిలీ ఖద్దర్కు చెక్ పడుతుందంటున్నారు అధికారులు. ఖద్దర్ కార్మికుల సమస్యలకు పరిష్కారం అవుతాయా? సొసైటీ అభివృద్ధి పథంలో నడుస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం పొందూరు ఖాదీ సొసైటీ సెక్రటరీ వెంకటరమణను అడిగి తెలుసుకుందాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పొందూరు ఖాదీకి జియో ట్యాగింగ్ వచ్చింది. దీంతో ఇక్కడ ఖాదీ కార్మికులు కావచ్చు, లేదంటే సొసైటీ లీడర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఖాదీకి ఈ జిఐ ట్యాగింగ్ రావడం వలన ఎలాంటి ప్రయోజనాలు జరుగుతాయి, ఈ రంగం ఎలా అభివృద్ధి చెందుతుంది అనేది ఈ ఖాదీ బండారు సెక్రటరీగా వెంకటరమణ గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు జిఐ ట్యాగింగ్ రావడం వల్ల మీకు ఏమనిపిస్తుంది? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. నా పేరు దండా వెంకటరమణ. నేను ఖాదీ ఆఫీస్ సెక్రటరీగా గత 9 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాను. ఈ సంస్థ 1949-50 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఆచార్య వినోబాబాబు గారు దీనికి ఫౌండేషన్ స్టోన్ వేశారు. అలాగే గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా ఏదైతే ఖద్దరు తయారు చేస్తున్నారో అది భారతదేశంలో ఉన్న ఏకైక సంస్థ ఒక్క పొందూరు ఖాదీ మాత్రమే. అలాగే ఇది పుట్టి ఒక 75 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం గుర్తించి, అది రామ్మోహన్ నాయుడు గారి కృషితో కేంద్ర ప్రభుత్వం గుర్తించి దీనికి జియో ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ జియో ట్యాగ్ రావడం అనేది మేము నేత వాళ్ళమని, ఒడుకు వాళ్ళమని, స్టాఫ్ అవని అందరూ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వాలు చొరవ తీసుకొని చేయాలి తప్ప ఇది మన చేతుల్లో ఏమీ లేదు. దీన్ని మనం అరికట్టాలంటే దాని మీదే మనం దృష్టి పెట్టాలి. దీని అభివృద్ధి గురించి మరి ఆలోచించకుండా వాటి మీద దృష్టి పెట్టుకొని మనం ఉండవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది మన ఒక్కల వల్ల అయ్యే పని అయితే కాదు.
అయితే ఈ ట్యాగ్ రావడం వలన అయితే మాత్రం అలాంటి ప్రయోజనం ఏమైనా, దాన్ని అరికట్టే అవకాశం ఏమైనా ఉందంటారా సార్? ఉందనే మేము భావిస్తున్నాం. యాక్చువల్గా జియో ట్యాగ్ అనేది పొందూరు ఖాదీ విశిష్టతకి ఇచ్చారు కాబట్టి ఆ ట్యాగ్ జియో ట్యాగ్ రావడం వల్ల ఇలాంటి కొంతవరకు అరికట్టే పరిస్థితి ఏర్పడుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అయితే ఈ జియో ట్యాగ్ రావడం వల్ల మేలు జరుగుతుందని మాత్రం కొంతవరకు మనకి అందుతున్న సమాచారం. అది నేత కార్మికులు కానీ, ఒడుగు కార్మికులు కానీ, స్టాఫ్కి కానీ, అలాగే సంస్థకు కానీ మేలు జరుగుతుందని మనం అనుకుంటున్నాం. ఇదైతే అఫీషియల్గా మనకి ఇంకా ఏమీ తెలీదు. అది చూస్తున్నారు కదా, ఇప్పుడు ఏదైతే జియో ట్యాగ్ ఏదైతే ఉందో పొందూరు కద్దరికి వచ్చినటువంటి ఈ జియో ట్యాగ్ కారణంగా ఖచ్చితంగా ఈ ఇదేదైతే ఉందో పొందూరు కద్దరికి మరింత విశిష్టత పెరిగేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. అయితే దీనివల్ల పూర్తి ప్రయోజనాలు అనేవి ముందు ముందు ఎలా ఉంటాయి అనేది ముందు ముందు తెలుస్తాయి అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి నేత కార్మికులు కావచ్చు, ఈ సొసైటీ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ మూలంగానైనా సరే ఈ పొందూరు కద్దరు పేరు చెప్పి చాలా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అమ్మకాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికైనా సరే కట్టడి జరుగుతాయి అని చెప్పేసి కూడా మేము ఆశిస్తున్నాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజుతో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం.